ఏమే భానుమతి, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎవరు బండి పంపించారు? పెద్దాయనింటికి మా. ఓహో, పెద్దాయనికి నడుం పట్టేసిందంట. ఆయన ఇక్కడికి రావడం మర్యాదగా ఉండదు కదా, అందుకనే నాన్నగారు నన్ను వెళ్ళి రమ్మన్నారు. వెళ్ళొస్తాను. సరేనమ్మా, వెళ్ళి రామ్మా, అయ్యగారు నీకోసం ఎదురు చూస్తున్నా. నమస్కారం. రామ్మా. ఏంటన్నా ఉదయాన్నే బండి తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? అయ్యగారికి ఈపున పట, అందుకే అగ్రహారానికి వెళ్ళి పంతులు గారు కూతురు తీసుకొచ్చాను బాబు. ఈ లోపల కాఫీ నీళ్ళు తాగుదామని వచ్చాను బాబు. అయ్యా, ఒక కాఫీ నీళ్ళు కొట్టు. అలా కుట్టి పై చేయి. ఇక్కడ ఇక్కడ ఇలా ఇక్కడ అలా చేయి. వెళ్ళు చెప్తాను. ఆహా, కొంచెం పైకి. అగ్రహారం నుంచి వచ్చిన అమ్మాయి ఎదురా? అమ్మాయి వెళ్ళిపోయింది. ఓరు మహేష్, గేదెని ఏం చేస్తున్నారా? దున్నపోతుకి నడువు బెణికిందట, అందుకే బాగా తొక్కి తీస్తున్నాను. భాను, ఏంటి? ఒక్కసారి రావా? ఒకే ఒకసారి. నేను అక్కడ ఉంటాను, వచ్చి త్వరగా వచ్చి. మహేష్, మహేష్. అవును, పెద్దాయన ఇంటి నుంచి నన్ను ఎందుకు పంపించేశావు? అది నీతో వెంటనే మాట్లాడాలనిపించింది. అంత అవసరం ఏమొచ్చిందో. అవును, ఒక రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నావు? 8 గంటలు. వంట చేసేది? అరగంట. నన్ను ఎంతసేపు కలుస్తున్నావు? 2 నిమిషాలు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నాకు మాత్రం 2 నిమిషాలేనా? నేను నీతో ఒంటరిగా 2 గంటలు మాట్లాడబోతున్నాను. 2 గంటల? ఎలా? రేపు మధ్యాహ్నం 3ంటికి మనం ఇక్కడ ట్రైన్ ఎక్కితే 4:30 కోరుకోండి చేరుకుంటాం. అక్కడ 5 గంటలకి ట్రైన్ ఎక్కితే 6:15కి ఇక్కడికి వచ్చేస్తాం. 6:30కి నేను మీ ఇంట్లో వదిలేస్తాను. అయ్యో, నేను రాలేను. ఎవరైనా చూస్తే? ఎవ్వరు చూడరు, ఆ ట్రైన్ ఖాళీగా ఉంటుంది. వద్దు, నేను రాలేనబ్బా. భాను, నా కోసం రావచ్చుగా. 6:30 కల్లా వచ్చేస్తామా? తప్పకుండా వచ్చేచ్చు భాను. సరే, నేను వెళ్ళొస్తాను. సరే మ్, భానుమతి, ఆ? ఇక నుంచి ఆ జమీందార్ ఇంటికి వెళ్ళొద్దు. ఎందుకు అలా అంటున్నావు? నేను ఒక కారణం ఉండే చెప్తున్నాను, ఆయనతో పరిచయం పెంచుకోవద్దు. ఏ? చెప్పేది విను భాను. నువ్వేదో దాస్తున్నావు. అదేంటో చెప్పు. చెప్పు. భాను, ఏడవద్దు భాను, ఏడవద్దు అంటున్నానా? ఆయన ఎందుకు అలా అనుకోవాలి? నేనేం పాపం చేశాను? కూతురు వయసులో ఉన్న దాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు చూడు, వాడే పాపాత్ముడు.